బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది థియేట్రికల్ ప్రదర్శనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పెద్ది చిత్ర ప్రదర్శనకు గాను తమకు ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని, నిర్మాతలు ఆ పర్సెంటేజ్ కు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసి ఇస్తేనే థియేటర్లలో సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. గతంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే తాము ఈ పర్సెంటేజ్ డిమాండ్ను గట్టిగా వినిపించాలనుకున్నామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆ సమయంలో డిమాండ్లు పెడితే సినిమాకు ఇబ్బంది అవుతుందని కొందరు కోరటంతో ఇండస్ట్రీ హితం కోరి వెనక్కి తగ్గామని చెప్పారు. ఆ తర్వాత నుంచి తమ డిమాండ్ను నిరంతరం వినిపిస్తూనే ఉన్నామన్నారు. ఇప్పుడు పెద్ద సినిమా కూడా వాయిదా పడుతూ ఇక్కడి వరకు వచ్చిందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి పెద్ద సినిమాకి ఆటంకాలేంటి, ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ ఏంటి, తెలియజేయండి. రైట్ మహిళ, ఏదైతే పెద్ద సినిమాకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. జూన్ 25న విడుదల కావాల్సిన పెద్ద సినిమా మళ్ళీ విడుదల అవుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఎగ్జిబిటర్లు ఏదైతే తెలంగాణ సంబంధించి ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. ఇందులో మనకి తెలంగాణ ఎగ్జిబిటర్లతో పాటుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏదైతే థియేటర్లకు సంబంధించి పర్సంటేజ్ విధానం ఇవ్వాలి, సినిమా రిలీజ్ కి సంబంధించి పర్సంటేజ్ విధానం కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు గత కొన్నాళ్ళుగా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా జూన్ 25న పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు సమావేశమై వాళ్ళు సీరియస్ గా ఓ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈసారి ఖచ్చితంగా పెద్ద సినిమాకు సంబంధించి పర్సంటేజ్ విధానం తమకు కావాల్సింది అని చెప్పేసి గట్టిగా మండిపట్టు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ కమిటీ కూడా భేటీ అయినప్పటికీ కూడా వాళ్ళు దిగి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, గతంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే విధంగా చేశారు, తేలుస్తామని చెప్పి తేల్చకుండా సినిమా రిలీజ్ చేసేశారు, తద్వారా తాము నష్టపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఎగ్జిబిటర్లు తమ ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లు ఏవైతున్నాయో థియేటర్లకు పర్సెంటేజ్ విధానం లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇతరాతర కారణాల వల్ల కూడా థియేటర్లు మనుగడ సాధించడమే కష్టంగా మారింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెప్తున్నారు. ఎందుకంటే 10-15 ఏళ్ల క్రితం సినిమా థియేటర్లు కలకల్లాడుతుండేవి. ఎప్పుడైతే ఎగ్జిబిటర్ల తర్వాత ఈ మార్పులు చెందిన తర్వాత కూడా ఎగ్జిబిటర్లు థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే, లేకపోతే తాము థియేటర్లో సినిమాని విడుదల చేయమనే విధంగా కూడా వాళ్ళు ఒక హెచ్చరిక లాంటిది చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఒకటి, ఏదైతే సినిమాలో ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇటు తెలంగాణకు సంబంధించిన ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్తో జరిపిన కమిటీ చర్చల్లో కూడా ఇదే వాళ్ళను కోరడం జరిగింది. ఏదైతే 3 వారాలని వాళ్ళు చెప్తున్నారు, 3 వారాలు తర్వాత కాదు 6 వారాలు అంటున్నారు. సో ఇవన్నీ కూడా తమకు ఏ విధంగా కూడా సరిపోవు. ఎందుకంటే థియేటర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాతలు పట్టించుకోరు, తమను ఆ విధంగానే వదిలేస్తారు, మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్నారు. అందుకు ఉదాహరణగా ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే తరహా తమకు చెప్పారు, తర్వాత ఏం చేయకుండా మోసం చేశారనే ఒక వాదన వారు వ్యక్తం చేయడం జరిగింది. అయితే మరి పెద్ద సినిమా ఇప్పుడు జూన్ 25న విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్మాతలు నిర్ణయించడం జరిగింది. మరి సినిమాకు సంబంధించి థియేటర్లు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ తిరకాసు పెట్టడంతో ఇప్పుడు నిర్మాతలు ఏం చేస్తారనేది కూడా చూడాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే మనకి ఒకటే కాదు, తమిళనాడులో కూడా ఇదే తరహా డిమాండ్ తెర మీదకి రావడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే తరహా డిమాండ్ తెర మీదకి రావడం జరిగింది. మరి ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు చూసుకుంటే కనుక వీళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వకపోవడము, అదే విధంగా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 రకాలుగా కూడా లబ్ధి పొందుతున్నారు. ఎలాగంటే థియేటర్లో సినిమా రిలీజ్ చేయడము, అక్కడ క్యాంటీన్లు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, ఇంకా పార్కింగ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో మొత్తానికి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు ఫిలిం ఛాంబర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు రబ్బి చెందుతున్నారు తప్ప తమకి ఏదైతే థియేటర్ సంబంధించి కేవలం రెంట్ పే చేసి వాళ్ళు చేతులు దొరుకుతుంటారు. కానీ దీనివల్ల తాము థియేటర్ సంబంధించిన కరెంటు బిల్లులు తామే కట్టుకోవాలి, అందులో థియేటర్ లో పనిచేస్తున్న సిబ్బందికి తామే జీతాలు ఇచ్చుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి తమకుంది కాబట్టి తాము మొయ్యలేని భారంగా మారిపోయే థియేటర్లు. దీనివల్ల తాము థియేటర్
ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఖచ్చితంగా పర్సెంటేజ్ విధానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు. మరి చూడాలి, మనకి తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ మధ్య చర్చలు మున్ముందు కొనసాగుతాయా, లేకపోతే బ్రేక్ పడుతుందా, లేదా పెద్ద సినిమాకి ఈసారి వదిలేస్తారా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. మైగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.